నమస్తే అన్న. నమస్తే బ్రో. సో తలపతి విజయ్ కుమార్ గారు అయితే ఫైనల్లీ ప్రమాణ స్వీకారం చేశారు. దాని తర్వాత ఎక్స్ సీఎం దగ్గరికి వెళ్ళి కలిసారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అవునండి, ఆయన 107 సీట్ గెలిచాడు. తర్వాత 118 సీట్లు కావాలా, అప్పుడుదా సీఎం అవుతుంది అని చెప్తున్నారు. దానివల్ల సీఎం పదవి దొరకదు. దానివల్ల జనాలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకం కాపాడాలా, అట్టన్ని జనాల నమ్మకం సరపకూడదు. దానివల్ల ఎక్స్ సీఎం కలిసి మరి కొంచెం సపోర్ట్ చేయండి. అటన్ని కొంచెం పార్టీ కాంగ్రెస్ వీసీకే కొంచెం చిన్న స్మాల్ పార్టీస్ సీట్ తీసుకొని సీఎం అయ్యాడు. మంచిది సార్. విజయ్ సార్ కంగ్రాచులేషన్. ఇది మీ జనాలు చాలా మంది మీ మీద నమ్మకం పెట్టుకున్నారు. యంగ్స్టర్ మీ మీద చాలా మంది నమ్మకం పెట్టుకున్నారు. ఒడికి మీరు ఏదో గిఫ్ట్ చేయాలా అంటే ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆయన సీఎం అయిపోయిన తర్వాత వెళ్ళి కలిసారు కదా స్టాలిన్ వాళ్ళని, దాన్ని ఎలా చూస్తారు? ఇప్పటి వరకు ఎవరు కూడా అలా కలవలేదు, బట్ ఈయన వెళ్ళి కలిసారు. అదా కొంచెం సీనియారిటీ. ఆయన స్టాలిన్ సార్ మంచిది చేసి ఉన్నారు. ఆయనకి యంగ్స్టర్స్ కి కొంచెం మంచి చేసి ఉంటే ఆయన ఇప్పుడు సీఎం అయి ఉంటాడు. యంగ్స్టర్ ని వదిలేసాడు, దానివల్ల స్టాలిన్ సార్ సీఎం అవ్వాల. దానివల్ల ఎక్స్ సీఎం కలిసి కొంచెం ఐడియాస్ ఇస్తాడు. దాన్ని ఇలా చేయండి, అలా చేయండి. అది ప్రీవియస్ గవర్నమెంట్, సో అది కొంచెం పెండింగ్ ఉంటుంది. ఇది దానివల్ల కలిసి ఉంటాడు తప్ప వేరే ఆమె రాంగ్ ఇంటెన్షన్ ఉండిండు. త్రిష గురించి ఏం చెప్తారు సార్? త్రిష మంచి యాక్టరు. ఏమైంది సినిమాలో దానండి? ఏమండి, అయ్యో సినిమాలో మంచి యాక్టరు. పర్సనల్ లైఫ్ లో నేను గెలకను. మీ పర్సనల్ లైఫ్ మీరు అరావాలండి. ఇక ఏదో కరెంట్ గా ఏదో టాపిక్ జరుగుతున్నాయి విజయ్ మీద. తమిళనాడుదా కరెంట్ గా ఏదో టాపిక్ జరుగుతుంది అనుకుంటున్నా. విజయ్ మీద త్రిషకి క్రష్ ఉంది, అది ఉంది. యాం త్రిష మేడం, ఒకవేళ ఇది నిజం అంటే నేను చెప్తున్నా, యాం త్రిష మేడం ఎందుకు మేడం సెకండ్ హ్యాండ్ గా పోతున్నారు? మేము ఇంకా అడగండి మీరు క్వశ్చన్. త్రిష మేడం ఎందుకు మేడం సెకండ్ హ్యాండ్ గా పోతున్నారు? మా లాంటి యంగ్స్టర్స్ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నాం. మేమెంత ఆశలు త్రిష లాంటి అమ్మాయి దొరకదా అట్టని ఫీలింగ్స్ లో ఉన్నాము. అలాంటి అబ్బాయిలంతా వదిలేసి ఎందుకు మేడం మీరు సెకండ్ హ్యాండ్ గా పోతున్నారు? నన్ను చూడండి మేడం, ఇంకా పెళ్లి చేసుకోకుండా మీలాంటి అమ్మాయి కావాలా నేను ఇంకా 30 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నాకు అమ్మాయి దొరకలా. నాకు లైఫ్ చేస్తుందనా? కొంచెం చూడండి మేడం, మీరు చాలా అందంగా ఉన్నారు, మంచి క్యారెక్టర్ వేరే. సో ఇది మరి చీప్ యాక్టివిటీస్ పాపతండి. మీరు సినిమాలో నట్టిండి, మేము సపోర్ట్ చేస్తాం. మీరు విజయ్ పార్టీలో ఇంకా పావాలని ఏమండి మీకు తలరాతనా? చెప్తున్నారు తలరాతనా? మీరు ఓన్గా పార్టీ పెట్టండి. మీకు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మేము సీఎం చేస్తాం. ఆంధ్ర కూడా సీఎం చేస్తాం, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కూడా చేస్తాం మేడం. మీరు ఒంటరిగా నిలబడి పార్టీ దిగండి, మేము చూసుకుంటాం. విజయ్ పట్టిదా మనం డిప్యూటీ సీఎం అవ్వాలా, విజయ్ పట్టిదా మన ఎమ్మెల్యే అవ్వాలా? అలాంటి కళలు వద్దు. ఓన్గా పార్టీ పట్టని మేము సపోర్ట్ చేస్తాం. ఓకేనా? మీ కాన్సెప్ట్, మీ థింకింగ్ థాట్ మంచిగా ఉంటే అందరూ యంగ్స్టర్స్ మీ మీద అది తెలుసుకోండి. ఎవరు ఇది మరి ఒక మంచి యాక్టర్ ఇది చెప్పుకుంటారు. ఏ అమ్మాయి సరే, ఏ అమ్మాయిని సరే, ఒక లీడర్ని పడితే, ఒక హీరోని పడితే మనం వాళ్ళకి ఈక్వాలిటీ మనకి దొరుకుతుంది. మనం ఆ ఇమేజ్ని బట్టి మనం హై లెవెల్లో ఎదుగుతారు. ఆ ఇమేజినేషన్ వద్దు. ఆడవాళ్ళు గొప్పలు అండి. మీ మీద మీరు అనుకుంటే మగవాళ్ళంతా మీకు సరెండర్ అయిపోతారండి. మీరు మంచి చేస్తే మీరు అందరూ సరెండర్ అయిపోతారు. సో అందరూ మంచి చేయాలి. ఎవరిని డిపెండ్ అవ్వద్దండి, మీ ఓన్ థాట్ లో ఉండండి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత షీ టీమ్స్ ని నిర్మించడం, విద్యుత్ 200 ఫ్రీగా ఇవ్వడం, డ్రగ్స్ ఫ్రీ చేస్తా అంటున్నాడు. ఇవన్నీ విజయ్ గారు చేస్తామన్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? మంచిది. స్టార్టింగ్ లో ఇప్పుడు 3 దానికి సైన్ వేస్తున్నాడు. యూనిట్ మిన్సారం మళ్ళా డ్రగ్ అదంతా చేస్తున్నాడు. మంచి విషయం. ఇంకా ఆయన చెప్పిన మాట మీద నిలబడాలా. అదే సమయం అందరికీ మంచి చేయాలా. ఎవరు కంప్లైంట్ చేయకూడదు. మీ లీడర్ ఇలా చేస్తున్నాడు రా, ఎవరా అట్ట చేస్తున్నారు, ఎవరైంది అట్టని ఎవరు వేలు తెచ్చిపోకూడదు. అలా చేస్తే మంచిది. మేము టీవీకి ఎగ్దాం ఓటు వేసినాము. యాక్చువల్గా నేను ఎదిరించాలదా అని పోటీ మళ్ళీ విజయ్ కోసం నేను ఎమ్మెల్యే నామినేషన్ రిజెక్షన్ చేసేసిన. సరే వద్దు, నిలబడని ఫస్ట్ టైం వస్తున్నాడు. దానివల్ల మా ఫ్యామిలీ మొత్తం విజయ్కి దా ఓటేసినాం. ఒక మంచి విషయం అంటే టీవీ కేక్లో ఎవరు డబ్బులు తీసుకోవాలా, డబ్బులు తీసుకోకుండా ఓటేశారు సార్. ఇది గ్రేట్ పీపుల్. తమిళనాడు పీపుల్ ఆల్వేస్ సల్యూట్ అండి.
ఇలా ఉండాలా. డబ్బులు తీసుకోకుండా ఓటు వేసి ఫస్ట్ టైం ఒక లీడర్ గెలిచినారంటే అది విజయ్ సార్ దా. ఆల్ ది బెస్ట్ విజయ్ సార్. ఆ నమ్మకాన్ని కాపాడండి. మీరు కాపాడుతారు, ఆ నమ్మకం నాకు ఉంది. ఓకే.